ఏ కష్టాలైనా ఏ ఇద్దరినైనా ఎదుర్కొని నిలబడేటువంటి శక్తి మాకంటే మా మాతృమూర్తులలో అక్క చెల్లెళ్ళలో ఎక్కువ ఉంటుంది. నిజంగా మీరే ధైర్యవంతులు కాదా? అది మీకు తెలియదు. తన భర్త ప్రాణాన్ని తీసుకొని పోతున్నటువంటి యువ ధర్మరాజుకు అడ్డంపై నిలబడి అవసరం ఉంటే నా ప్రాణం తీసుకోపోవని నా భర్తను వదిలిపెట్టుకొని యువ ధర్మరాజుతో కూడా యుద్ధం చేశారు. ఎవరు? సావిత్రి. అవునా? అప్పుడు అదంత ధైర్యం ఉన్నాను. మీరు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకోమని మీ అందరి వెనకాల మిమ్మల్ని నడిపేందుకు మనందరి ప్రధానమంత్రి, ప్రపంచానికే మార్గదర్శనం చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు వచ్చే ఎలక్షన్లలో 133 మందిని మహిళల్ని ఎమ్మెల్యేలని ఎంపీలు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొస్తుంటే రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లీలో కూర్చొని అంటున్నాడు, డీలిమిటేషన్ ఎట్లయితుంది, నేను రాని అంటున్నాడు. అయితేనా? నరేంద్ర మోడీ గారు ఆపే శక్తి గింతున్నోనికి ఉంటుందా? ఆపగలుగుతారా రేవంత్ రెడ్డి గారు?